హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? మను నాకు డ్రెస్ కొని పెడతావా? మన ముద్దు పెట్టు. మన బాయ్ చెప్పు. అలా మన తగ్గేదేలేను, మన తగ్గేదేలే, తగ్గేదేలేను, తగ్గేదేలేను, వదిలేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి మంద అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మా 25th మా మ్యారేజ్ యానివర్సరీ. సో కొంచెం షాపింగ్ చేద్దామన్నట్టు నేను, అత్తయ్య గారు, మా పాప బయలుదేరాము. సో అది దారి మధ్యలో తగ్గేదేలే అంటుంది. ఏం తగ్గద్దని చెప్తున్నాను, అయినా వినట్లేదు. పిల్లలు ఈ జనరేషన్కి మనం ఏమీ నేర్పించక్కర్లేదండి, ప్రతిదీ చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళైతే చక్కగా. సో మేమైతే షాపింగ్కి బీసన్ రోడ్ బయలుదేరిపోయామన్నమాట. అంటే అక్కడ అన్నీ దొరుకుతాయి కదా మనకి. పిల్లలతో షాపింగ్ అంటే ఒక 4-5 చోట్లకి తిరగడానికి ఉండదు కదండి. అందుకని చెప్పి మోస్ట్లీ అన్నీ ఒకే చోట దొరికే చోట ఎంచుకున్నాం మేము. వచ్చేసామండి బీసన్ రోడ్. మనం విజయవాడకి ది బెస్ట్ కలర్ఫుల్ అండి మా బీసన్ రోడ్ ఏరియా. అంటే మోస్ట్ విజయవాడలో ఉన్న సగం మంది అక్కడే కనిపిస్తారు నాకు. ఎక్కువ జనసంచారాన్ని చూడాలనుకున్నా, లేకపోతే బయటకు వెళ్ళి చాలా రోజులు అయింది అని అనుకున్నప్పుడు బీసన్ రోడ్ వెళ్తే చాలండి. సగం మంది విజయవాడ జనాలు అందరూ అక్కడే ఉంటారు. మనకి ఇక్కడెక్కడో వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. అలా మేము బీసన్ రోడ్ వచ్చేసాము. ఈ ఏరియాలో మనకి తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్కి ఇయర్ రింగ్స్, చెప్పులు, ఆర్నమెంట్స్, డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయండి. సమస్తం అన్నీ ఆల్ ఇన్ వన్ అన్నట్టు. చూసారు కదా, అంతా కలర్ఫుల్గా ఉంటుంది. ట్రాఫిక్ మొత్తం చాలా బాగుంటుందండి. మమ్మల్ని అయితే ఇక్కడ ఆపేశాడు. లోపలికి ఆటో వెళ్ళదంట. మేము వెళ్తున్నాం అన్నమాట నడుచుకుంటూ ఈ పిల్లని తీసుకొని. ఇంకా చూడండి, ఎంట్రన్స్లోనే సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కనిపిస్తుంది. అబ్బా, నా మనసు రారా అని అటువైపు పీకుతూ ఉందన్నమాట. ఎందుకంటే బోల్డ్ అన్ని ఆఫర్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి అక్కడ ప్రైజెస్ అన్నీ కూడా. ఈ బెలూన్ చూసైతే నా కూతురు కొని పెడతావా లేదా అని చెప్పి రోడ్డు మీద చేసే విన్యాసాలు, అబ్బా మీకు చూస్తూ ఉంటే ఈ వ్లాగ్లో కనిపిస్తుందండి. దాని విన్యాసాలు అన్నీ కూడా కొనిపెట్టేదాకా వదలలేదు, పగలగొట్టేదాకా వదలలేదండి. దాన్ని నిమిషం పట్టలేదు కొనిపెట్టేసేనాక నా పగలగొట్టేయడం. కానీ భలే ముద్ద వస్తుంది కదండి. చిన్నపిల్లలు ఏదడిగితే అది కొనివ్వాలనిపిస్తుంది, కానీ వాళ్ళు పగలగొడితే కోపం కూడా వస్తుంది. సో నేనైతే వచ్చేసానండి బీసన్ రోడ్ లోపలికి. ఇక్కడ బోల్డ్ కనిపిస్తున్నాయండి. వెళ్తున్న కొద్దీ మనకి డ్రెస్సులు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, దండిగా డబ్బులు వేసుకుని రావాలే కానీ సమస్తం కొనేసుకోవచ్చు. సో నేనైతే ఏ షాప్కి వెళ్ళాలి, ఇక్కడ అన్నీ బాగున్నాయి. ఎక్కువగా నేను అనూస్, వసంత గ్రాండ్, వసంత ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటాను. ఎందుకంటే వసంత గ్రాండ్లో నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే మోస్ట్లీ అక్కడే షాపింగ్ చేస్తాను. బట్ ఈరోజు మటుకు నాకేంటో అనూస్లో బయట ఇలా డిజైనర్ కుర్తీస్ పెట్టేసరికి నాకు లోపలికి వెళ్ళాలి అనిపించింది. ఇంకా ఎక్కువ దూరం నడిచి ఓపిక కూడా లేదు నాకు, అత్తయ్య గారికి. అందుకని చెప్పి ఇక్కడ తీసేసుకుందాం, స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి అని అలా వెళ్ళాము. ఒక్కొక్కటి అయితే చాలా బాగున్నాయి, కాకపోతే అన్నీ XL, XXLలో ఉన్నాయి. ఇలాంటి డ్రెస్సెస్ చూసినప్పుడైనా అనిపిస్తుంది మనం కొంచెం తగ్గితే బాగుండు అని చెప్పి. సో ఇది చూడండి ఎంత బాగుంది. సో నేనైతే ఫైనల్గా ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే మా అత్తయ్య గారు ఎప్పుడు తిడుతూ ఉంటారు, నువ్వు పింక్ పిచ్చి. నాకు పింక్ అంటే చాలా ఇష్టం అండి. అన్ని చీరలు, డ్రెస్సులు అన్నీ పింకే ఉంటాయి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా డ్రెస్సు నా మ్యారేజ్ యానివర్సరీకి నేను ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇంకా ఎక్కువగా చూస్తున్న కొద్దీ తీసుకోవాలనిపిస్తుంది. అంటే నేను పింకే తీసుకుందామని ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యి వచ్చేసాను. కాకపోతే ఇది వేసుకోగానే కొంచెం ఏంటో బాగుంది అని అనిపించింది. అందుకని ఇది నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. ఎక్కువసేపు ఒక 4-5 చేయకుండా నా కూతురికి అయితే అది నచ్చిందంట. కాకపోతే నేను అది సైజ్ జీరోలో అనుష్కలాగా బాగా సన్నగా ఎక్సర్సైజులు చేసి సన్నగా అయినప్పుడు నేను తీసుకుంటాలే అమ్మ, పక్కన పెట్టు అని చెప్పాను. అది మరీ XL సైజ్ అనమాట.
ఈ జన్మకైతే నేను అలాంటి డ్రెస్సులు కొనుక్కోలేను. సో అందుకని చెప్పి అవన్నీ పక్కన పెట్టేయమన్నాను. కానీ వెళ్ళేదాకా నా కూతురు ఆ డ్రెస్ మీదే పట్టుకొని వేలాడిందనమాట. అమ్మ కొనుక్కో అని. సో నేనైతే చూడండి ఒక్కొక్క కలెక్షన్ ఎంత బాగుంది. నాకైతే అన్నీ తీసుకోవాలనిపించిందండి. బట్ నేను తీసుకోవాలనుకున్నది 1-2 డ్రెస్సులు కాబట్టి, మనం తీసుకెళ్ళింది మన బడ్జెట్ అంతే కాబట్టి నేను అవే తీసుకున్నాను. ఇంకా నేను ఒక్కదాన్నే మొత్తం అన్నీ కొనేసుకుంటే మళ్ళీ మా పాపకి, మా హస్బెండ్కి, మా అత్తయ్య గారికి ఎవరు తీసుకుంటారు అన్నట్టు ఇంక నేను అది తీసుకున్నాను. ఇది కూడా కొంచెం పెద్ద సైజే, బాగుంది అని చూపించారు. బట్ నాకు ఆ కలర్ నచ్చలేదు. నాకు ఇదే నచ్చింది. ఎలా ఉందండి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ హాఫ్ సారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. లెహెంగాస్ ఉన్నాయి, హాఫ్ సారీస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ నేను ఇక్కడికి ఎప్పుడూ వస్తాను కానీ ఇంత అబ్జర్వ్ చేయలేదు. ఏదో కావాల్సింది తీసుకొని వెళ్ళిపోతాను. ఇంకొక డ్రెస్ చూపించారు నాకు. ఈ డ్రెస్ అయితే మా అత్తయ్య గారు సెలెక్ట్ చేసుకుని నాకు ఇచ్చారనమాట. ఎప్పుడు పింకే తీసుకుంటావు కదా, పింక్ అని, అది తీసుకోని ఇంకా నేను చూస్ చేసుకున్నాను రెండిట్లోనూ. ఆల్మోస్ట్ పింక్ ఉంటే నేను ఇంకో కలర్ అస్సలు యాక్సెప్ట్ చేయను. సో నేను పింక్ తీసేసుకున్నాను. ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. కాకపోతే ఏంటంటే కొంచెం నా కూతురు చెప్పినట్టు నేను ఇంకా సైజ్ 0లో అనుష్క లాగా బాగా సన్నబడ్డప్పుడు నేను ఇవన్నీ వేసుకోవచ్చు. సో నా డ్రెస్ అయితే ప్యాక్ చేస్తున్నారు. ఇంకా బిల్ కట్టేసేసి మేము వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వేరే తీసుకోవాలి కదా, వాటి అన్నిటికీ. నా షాపింగ్ అయితే ఇక్కడితో అయిందండి. సో నా డ్రెస్ అయితే ప్యాకింగ్ అయిపోయిందండి. నేను ఇంకా తీసుకొని మేము ఇక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న డ్రెస్సులని నా కూతురు లాగి పడేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా మెన్స్ వేర్కి వెళ్ళాలి. ఇక్కడ అనూస్లో మెన్స్ వేర్ ఉండదు కాబట్టి అది రాదంట. ఇంకా పైనుంచి దిగుతూ అన్నీ పీకు ఇంకా మాకు విసుకొచ్చి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్తుంటే బాయ్ చెప్పేస్తుంది. సో ఇదన్నమాట నా షాపింగ్ పూర్తయింది. ఇప్పుడు మేము ఇంకా వెళ్తున్నాము ఇక్కడి నుంచి. చాలా తొందరగా పూర్తి చేశాను షాపింగ్. ఎందుకంటే చెప్పాను కదా, అసలు పాపని తీసుకురాకుండా ఉండుంటే మేము గంటలు చేసేదాన్ని నేను. ఇప్పుడు పాప కూడా వచ్చింది కాబట్టి చాలా తొందరగా నేను షాపింగ్ పూర్తి చేసేసాను. సో ఇది కొంచెం ముందరికి వెళ్ళాము అంటే ఇంకేమన్నా ఉంటాయేమో ఇంకా ఎక్కువ దూరం వెళ్ళకుండా అని. సో ఇక్కడైతే అన్నీ టాప్స్, ఇయర్ రింగ్స్ అన్నీ అలా బళ్ళ మీద పెట్టి అమ్ముతూ ఉన్నారు. నాకేంటో షాప్లో వేలకు వేలు చెప్తే బేరం ఆడని వాళ్ళు ఇలా బండి మీద ఇలా అమ్ముకునే వాళ్ళ దగ్గర బేరాలు ఆడితే భలే కోపం వస్తుందండి. ఇది చూసారు కదా, బత్తాయి జ్యూస్ అనమాట. అది పల్లెటూళ్ళలో అలా పెడతారు కదా చేసి, ఇలాగ చేస్తూ. నాకు ఇది చాలా బాగా ఇష్టం అండి. ఇంకా ఎండాకాలంలో ఇలాంటివి తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అన్నట్టు సరే తాగుదాంలే అని చెప్పి ఇంకా మేము ఇక్కడ షూట్ చేశాను అనమాట. కానీ భలే ఉంటుంది కదా న్యాచురల్గా. మనం ఇంట్లో చేసుకుంటే ఎందుకో తాగబుద్ధి కాదు. ఏదైనా సరే ఫుడ్ కానీ ఇలాంటి జ్యూసులు కానీ డ్రింకులు కానీ బయటకు వచ్చి తాగితేనే ఎందుకో తాగాము అన్న ఫీలింగ్ ఉంటుంది. సో మీకు అలా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. విజయవాడని మొత్తం చూపిస్తున్నారండి. విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ సపోర్ట్ చేయడం అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. సో ఆ శీతల పానీయం తాగిన తర్వాత నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకొక భారీ ఆహారం మాకు కనిపించిందండి నా కంటికి. పిడత కింద పప్పు. మనం విక్రమార్కుడు సినిమా చూస్తాం కదా, అందులో పిడత కింద పప్పు సాంగ్ ఉంటుంది కదా, అది నాకు అసలు ఆ వర్డ్ విన్నప్పుడు నాకు నిజంగా అప్పుడు పిడత కింద పప్పు అంటే ఏంటండి, మరమరాలు మిక్చర్ అంటారు కదా అని అడిగేదాన్ని. అప్పుడు వారు చెప్పారు అట్లా ఆ పిడతలో పుల్లలు కాల్చి అందులో పడేస్తారట. అది వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి ఆ మండి ఉన్న వేడికి కింద ఉన్న మరమరాలన్నీ కరకరలాడతాయంట. సో అప్పుడు మనకి మిక్చర్ తింటే మెత్తగా, అంటే అలా గాలి కుదిలేస్తే మరమరాలు మెత్తబడిపోతాయి కదా, అట్లా మెత్తగా అవ్వకుండా అనమాట ఈ టెక్నిక్. సో దాన్ని పిడత కింద పప్పులాగా చేశారు. కానీ చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో చేసుకుంటే ఎందుకో ఆ టేస్ట్ రాదు.
ప్రతిదీ అలాగే చెప్తున్నాను నేను. బయట తీసుకున్న ఆ టేస్టే వేరు, మరి ఎందుకు అలా ఉంటుందో. సో నా కూతురు చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి ఎరేసిందండి ఆ బౌల్కి, ఇప్పుడు కొనుక్కుంది. దాన్ని మీరు 5 నిమిషాల్లో పగలగొట్టేస్తుంది. నేను మీకు అది వీడియోలో చూపిస్తాను. 5 నిమిషాలు అండి, అలా పట్ 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 మన పగలగొట్టేసింది. కొనివ్వడమే ఆలస్యం అండి పిల్లలకి, దాన్ని నాశనం చేయడం ఎంతసేపు అండి. సో మేమైతే ఇలాగ మెన్స్ వేర్కి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వచ్చేసాము. అసలు వెళ్ళిపోయిందండి ఇంక నన్ను వదిలేసి, ఆ చీరలన్నీ లాగేసేసి. వాళ్ళు కూడా పాపం ఏం అనట్లేదు. సో షాపింగ్ మాల్లో బోల్డ్ ఆఫర్స్ ఉన్నాయండి. అంటే నేను అక్కడ డ్రెస్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఉంటే డెఫినెట్గా శారీసే తీసుకునేదాన్ని. కాకపోతే ఎప్పుడు శారీసే తీసుకుంటున్నాను కదా అని చెప్పి ఇంకా నేను డ్రెస్ తీసుకున్నాను. అత్తయ్య గారికి ఒక శారీ తీసుకున్నాను, నేను మీకు అది చూపిస్తాను. ఇవన్నీ చాలా బాగున్నాయి కదండి, లేటెస్ట్ మోడల్ అండి. అన్ని చీరలు కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ కలెక్షన్ అంతా కూడా బ్రైడల్ ఏమన్నా బ్రైడల్ శారీస్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటారు అందరూ కూడా. వెడ్డింగ్ వేర్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో. చాలా చూసారు కదా, ఈ వీటితో లెహంగాలు అవి కుట్టించుకోవచ్చు. అయ్య బాబాయ్, ఇన్ని చీరలన్నీ ఒకేసారి చూస్తూ ఉంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి, బజాజ్ కార్డు ఉంటే బజాజ్ కార్డు ద్వారా తీసుకోవచ్చు. నేను అది కూడా ట్రై చేశాను. ఇంకోండి ఈ చీరేనండి అత్తయ్య గారికి నేను సెలెక్ట్ చేశాను. అంటే కొంచెం డైలీ వేర్గా కావాలి అని అడిగారు, నేను అవి తీసుకోమంటే ఇది బాగుంది కదా అని అన్నారు. ఇంక ఇది తీసుకున్నారనమాట ఆవిడ. ఇందులో ఆరెంజ్ కలర్ అని చెప్పి ఇంకో కలర్ ఉంది, అది ఆల్రెడీ ఆవిడ దగ్గర ఉంది. అది నాకు వద్దు, నాకు ఇదే కావాలి అని అన్నారు. సరే అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ బజాజ్ కార్డ్ ఆప్షన్ ఉంది అని చెప్పాను కదా, అందులో 5000 లిమిట్తో ఎంతవరకైనా కొనుక్కోవచ్చు, నెల కట్టుకోవచ్చు. బట్ మాదేంటంటే మేము మా బజాజ్ కార్డులు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చేసుకుంటాం అనమాట ఆల్రెడీ. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు కనుక తీసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి శారీస్ కొనడానికి ఆప్షన్ 3 months దాకా ఇవ్వడనమాట. సో మాకు ఆప్షన్ లేదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకున్నాం అన్నీ చూసి. అవైతే రెడీమేడ్ బ్లౌజులు అండి, ఇక్కడ రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉంటాయి. వెడ్డింగ్ వేర్ అండి, అంటే ఇమిటేషన్ పట్టు శారీస్ అనమాట. పట్టు శారీస్ అయితే కాదు, జస్ట్ ఇమిటేషన్ పట్టు శారీస్ అనమాట. పట్టు శారీస్ అని 2nd floorలో ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఎవరైనా విజయవాడ వచ్చి ఏమైనా అమ్మవారి గుడికి అట్లా వెళ్తూ ఉంటే సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. సో ఇప్పుడైతే మనకి ఇది డిస్ప్లేలో ఉందన్నమాట. ఈ చీర బాగుంది కదా, ఇందాక మా అత్తగారికి తీసుకున్న చీర లాంటిది ఇది ఇంకొక చీర అనమాట. ఇది కూడా బాగుంది కదా. సో మేమైతే 3rd floorకి వెళ్తున్నాము మెన్స్ వేర్కి వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, XL, XXL ఇట్లా షర్ట్స్ ఉన్నాయి బ్రాండెడ్లో. సో నేనైతే ఒక షర్ట్ సెలెక్ట్ చేశాను, మా వారికి వీడియో కాల్ చేశాను ఇది ఎలా ఉంది అని చెప్పి. అంటే కొంచెం మ్యారేజ్ డే కాబట్టి కొంచెం ఏమైనా పార్టీ వేర్లో తీసుకుందామని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేశాను. ఆయన కానీ నాకు పార్టీ వేర్ వద్దు, రెగ్యులర్ షర్ట్సే తీసుకోమని చెప్పారు. సో నేను రెగ్యులర్ షర్ట్సే తీసేసుకున్నాను, ఇంకా ఇది వద్దు అన్నారని చెప్పి. సో ఇక్కడ నేను బిల్ అయితే వేయించుకుంటున్నానండి. షాపింగ్ అయిపోయింది, అందరికీ తీసుకున్నాను కాబట్టి చక్కచక్క వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఆల్రెడీ మేము 6కి బయలుదేరితే ఇప్పుడు టైం 9:30 అయిపోయింది. ఇంకా ఏమాత్రం పాపతో వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. ఇది నేను అత్తయ్య గారు బిల్లు వేయించుకునే లోపు నా కూతురు ఇక్కడ వాళ్ళతో ఆడేస్తోందనమాట. అది ఎక్కడ బయటకు వెళ్ళిపోతుందా అని చెప్పి మేము గబగబా వెళ్ళిపోతున్నాము. ఇంకా నా చేతిలో ఉన్న కవర్స్ లాక్కొని అతనితో సెకండ్ ఇస్తుంది, తగ్గేదేలే అంటుంది వాళ్ళని. సో ఇలా అయిపోయింది నా షాపింగ్. ఆ కవర్లో తీసుకొని వెళ్తుంది. అసలు ఆ కవర్లు తీసుకుని తనే మెట్లు దిగిపోతానంటుంది అనమాట. పిల్లలు చాలా షార్ప్గా ఉంటారండి ఈ కాలం పిల్లలకి, మనం ఏవి చెప్పక్కర్లేదండి. సో అలా అయిపోయింది కదా. ఆ షాపింగ్ అయ్యాక అది ఫోర్స్ ఇస్తుంది, నేను షాపింగ్ చేశాను, అదిగో చూడండి ఎలా ఫోర్స్ ఇస్తుందో, షాపింగ్ చేసేసానని. అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి పదమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. అంటే దానికి విసుకొచ్చింది, ఎంతసేపు కొనుక్కుంటావు అని అడుగుతుంది నన్ను. 2 years పాప అడిగే మాటేనా అండి అది. సో అక్కడ వాళ్ళకి బిల్ అడిగితే నేను లేదు అన్నానని చెప్పి ఓయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది అది. చూసారు కదండి ఒకరితో ఎలా దిగిపోతుందో ఈ పట్టుకుని. ఇంకా అసలు అలా మాకు భయం వేసేసి మా అత్తగారు కూడా వెనకాలే దిగుతున్నారు. ఎందుకంటే మెయిన్ రోడ్ కదండి, అలా వెళ్ళిపోతే పిల్లలు అలా వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి మనం ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటే కుదరదు కదండి, అలా అన్నమాట. సో ఇదన్నమాట మా షాపింగ్ వ్లాగ్, మా యానివర్సరీకి నేను తీసిన షాపింగ్ వ్లాగ్. మా షాపింగ్ అంతా పూర్తయిపోయిందండి. మేము ఇంక ఇంటికి వెళ్తున్నాము. దారిలో దోశ పిండి ఒకటి తీసుకుంటాము. ఇక్కడ ఇన్స్టెంట్ దోశ పిండి ఉంటుందన్నమాట. అంటే కొంచెం బద్ధకం ఉన్న వాళ్ళకి ఇది కరెక్టే సూట్ అవుతుంది. సో ఇది తీసుకొని మేము ఇంకా చక్కచక్క ఇంటికి వెళ్ళిపోతున్నాము. నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.